శ్రీశైలంలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన. శివరాత్రి బ్రహ్మోత్సవాల పారిశుద్ధ్య పనులు చేసిన కార్మికులు తమ కూలీ చెల్లించాలని శ్రీశైలం ఈవో కార్యాలయం ముందు నిరసన తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 800 మందికి పైగా కార్మికులు ఓ ఏజెన్సీ కింద విధులు నిర్వహించారు. తమకు డబ్బులు ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. అయితే అడ్వాన్స్ పేమెంట్ చేశామని, అధికారుల ధృవీకరణ తర్వాత మేస్త్రీలు పూర్తి కూలీ చెల్లిస్తారని ఏజెన్సీ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. దేవస్థానం శ్రీశైలము అందరికీ నమస్కారము. విలేకరులకి, పోలీసులకి, అధికారులకు మాకు చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ. మరి దేవస్థానం వాళ్ళు మాకు ఇక్కడ క్లినిక్ పిల్లదంపినారు. వేరే ఊళ్ళో నుంచి వచ్చినాము. ఆడ చూస్తే దేవస్థానము కేటాయించేది 430 రూపాయలు కూలి. మాకు చూస్తే 2 డ్యూటీలకు 500 ఇస్తున్నారు. మాకు లెట్రిన్ బాత్రూమ్ సౌకర్యం లేదు. మాకు డబ్బులు ఇవ్వమంటే రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాము, 25వ తారీఖు ఇస్తామంటున్నారు. మేము ఎంతో దూరం నుంచి ఆశతోని వచ్చినాము శ్రీశైలానికి కష్టం చేసుకునేక. మాకు ఇంత అన్యాయం జరుగుతుంది. మాకు న్యాయం చేయరి అందరు కలిసి. అధికారుల నమస్కారం ఉంటాం. అదే మాకు రానిపోని ఛార్జీల ఖర్చు కూడా ఇవ్వడం లేదు. మరి మా పరిస్థితి ఎట్లా? మీరు అధికారులు ఇది ఒక్కటి మాకు న్యాయం చేయరి. నమస్కారం సార్ గారు, పోలీసులకు, అధికారులకు మొత్తం అందరికీ నమస్కారం. మాకు అన్యాయం చేసినారు. మాకు డబ్బులు ఇవ్వమంటే అకౌంట్ వేస్తాం. మీ ఊరిని పట్టుకోవాలి. ఏం కథ? ఒక్కొక్క ఊర్లో వేరే వేరే ఊర్లో వస్తున్నాం మేము అందరం. వాళ్ళకందరికీ ఎవరిని అడగాలి మేము. మాకు ఏమైనా క్యాష్ ఇస్తే మేము పోతాం. మాకు రానిపోని ఛార్జీ మొత్తం ఇవ్వాలా. మొత్తం దూటికి 300 ఇవ్వాలా. మాకు ఇంత అన్యాయం. మా భోజనాలు పెట్టి కూడా నీళ్ళు పెట్టకున్నారు. మాకు వచ్చిన చూస్తున్నాం మేము. లెట్రిన్ బాత్రూమ్స్ సదరంగా లేవు. ఆడేళ్లకు వందనాలు సార్. మాకు న్యాయం చేయరు మీరు. మాకు పొద్దున డబ్బులు ఇచ్చేటట్ల మాకు న్యాయం చేయరు. మాకు ఫోన్పే గినుకో అంటే మాకు కాదు. మేము వేరే వేరే ఊరు ఉంటే మాకు క్యాష్ ఇవ్వాలా. మాకు మా మేస్త్రి ఆడలేదు. మేము ఎవరిని పట్టుకుందాం. మేము పోయి ఆడని పట్టుకుందాం. మేము మాకు ఏమంటే క్యాష్ ఇస్తే మేము పోతాం. అధికారులకు ఇది వందనాలు. అందరికి పొద్దునే కన్నా మాకు ఇది మా డబ్బులు ఇయ్యరు. మా డబ్బులు మాకు ఇవ్వాలి. మీరు అందరు కలిసి ఏం చేస్తారో ఏమో మాకు తెలియదు. ఉపాసం వచ్చినాం సార్. యాదకోసారి కానీ ఇస్తారంటే ఇప్పుడు గోడాడిస్తున్నారు సార్. ఎప్పుడు ఇస్తా అంటున్నారు డబ్బులు? చేసిన కూలీ అని అంటున్నారా? మంచికి ఎంత ఎక్కడ తెలుస్తుంది సార్? మాకు ఫోన్ పైలో కొడితే మేము ఒక్కనాడు ఈ రాత్రాల అనుకుంటాం. ఉపాసం కానీ పనుకుంటాం కానీ పనుకుంటాం సార్. ఇచ్చేవరకేమో ఫోన్ మేము 300 అని చెప్పినారు. ఒకరికి ఒక న్యాయం చేసినారు, ఒకరికి న్యాయం అందరూ 250, 500 వేస్తున్నారు. అవతల 300 వంచిందట. ఆడి మంచి ఎందుకు వంచలేదు? ఎందుకు వంచలేదు? వీళ్ళు మాకు 200 ఇచ్చినారు. మళ్ళీ ఎన్నికి తీసుకున్నారు ఛార్జీలు. 9 వరకు అక్కడనే ఉండాలంట. రాత్రి 9 వరకు ఎవరైనా చేస్తారా సార్? మేము చేసినాం. మీరు చేయించుకున్నారు. 5-5:30 వరకే కదా మీరు చేయించింది సార్. మేము అట్లా చేసినాం. ఇప్పుడు 5 నిమిషాలు వచ్చిన ఆబ్సెంట్ చేస్తున్నారు సార్. ఆబ్సెంట్ చేస్తామంటారు. మొగోళ్ళకు కూడా మొగోళ్ళకి ఇచ్చినట్టు కూడా పోయినాం సార్. నీళ్ళు రాకుండా పోయినాం.
మాకు ముట్టాలా సార్, మా డబ్బులు మాకు ముట్టాలి, ఛార్జీలు ముట్టాలా, చైర్మన్ గారు డబ్బులు ముట్టాలి, చైర్మన్ గారు మా డబ్బులు మాకు ముట్టాలి. మేడం దయచేసి మా డబ్బులు మాకు ముట్టాలి, దయచేసి. తక్కువ ఇస్తున్నారు, మీరు దయచేసి రేత్రి కల్లా మాకు డబ్బులు పంపించాలి చైర్మన్ సార్. చెప్పు. క్యాంటీన్లకి లడ్డు మైలుక 1000 రూపాయలు అంత వచ్చినారు సార్. మళ్ళీ 1000 రూపాయలు ఇవ్వకుండా వాళ్ళకి 500 అన్నారు. మళ్ళీ మామూలుగా లడ్డు బాక్సులు కడిగేతోళ్ళకు వాళ్ళకి 700 అని చెప్పినారు. ఆ 700 కూడా ఇవ్వలేదు, 500 దాకా ఇచ్చినారు సార్. వాళ్ళకు కూడా మగవాళ్ళకు కూడా అట్లా చేయించినారు. కొందరికి ఇచ్చినారు, కొందరికి ఇవ్వలే. ఇంకా అట్లా చేసినారు సార్. ఎట్లయిన పరిస్థితి ఇంత బీదల్లో వస్తున్నారే. మన గుడికి సేవ చేయని కానీ తెలియదా, పెద్దవాళ్ళకు తెలియదా, అధికారులకు కూడా ఇప్పిస్తాము అధికారులని. తెల్లవాళ్ళు కొట్టు అని అంటే 6 గంటల వరకు 200 రూపాయలు 6 గంటల వరకు ఎవరు ఉంటున్నారు? ఎప్పుడన్నా మనము 13 నుంచి మీరు ఎప్పుడన్నా తెల్లాలు కొట్టారా? కొట్టలే కదా, మళ్ళీ ఇప్పుడే టైం నుంచి మేము ఎవరు చెప్పారు? వచ్చినారా మీరు? అడక తిన్నికి వచ్చినా అడక తిన్న ఏమంత పని చేపించుకో, దానికి తులమ తీసుకో. అది కానీ ఆ మాటలు అడక తిన్నకు నువ్వు వచ్చినా మేము వాళ్ళు చెప్పినట్టు చేస్తాం సార్. మాకు న్యాయం కావాలా. 2 తూటీలు 9 రాత్రి 9 వరకు 6 గంటలు 5 గంటలకు దొరకపోతే రాత్రి 9 గంటలకు సార్. ఎప్పుడు తినాలి మేము? వారేసి ఉరకాల సార్. ఎట్టవాలా సార్? మేము ఛార్జీకి డబ్బులు ఎండ ఎట్టవాలా మేము? మా డబ్బులు మా కేరమే వెళ్ళి
వెళ్ళిపోతామంటున్నాం. అట్లనే మేము ఫోన్ పే చేస్తాం. ఆడ చేస్తాం. ఫోన్ పే చేస్తాను, ఈడ చేస్తాం సార్. మా డబ్బులు మాకు కావాలి. పిల్లలు ఏం చెప్తారా? 2 నెలలు కానీ ఉండి తీసుకొని పోతాం సార్. పైన ఫోన్ పెట్టుకొని పెట్టకపోని